దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములు మీకు అందరికీ కూడా నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు నాకు దయచేసిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ మరి మీకందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ సమయంలో దైవ గ్రంథంలో నుండి యోనా గ్రంథంలో 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమున ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపగల దేవుడువై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతక నీయకము చంపుమని యెహోవాకు మనవి చేశాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ గ్రంథంలో ఉన్నటువంటి నీ మాటలు మేము చదువుకొని ఉన్నాం ప్రభువా. మీ మాటల్లో ఉన్నటువంటి సత్యాలను, భావాలను మీరే మాకు తేటగా బయలుపరిచి, వివరించి, బోధించి మమ్మలను నీ వాక్య సత్యములో నిలబెట్టి నడిపించండి. ఆ సత్యవాక్య ప్రకారంగానే జీవించే కృప మాకందరికీ కూడా దయచేయండి. విని వారందరికీ కూడా మేలు క్షేమాభివృద్ధి కలిగించమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వినమ్రత వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దైవ గ్రంథంలో మనము చదువుకున్నటువంటి వాక్య భాగం యోనా గ్రంథం 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇక్కడ యోనా కోపపడుతూ ఉన్నాడు. ఎవరి మీద అంటే మరి దేవుని మీద కోపపడుతూ ఉన్నాడు. కోపగించుకొని అంటే మరి దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి యోనా కోపగించుకున్నాడు అని అంటే ఇది మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. ఒక దైవజనుడై ఉండి మరి దేవుని యొక్క మాటకు లోబడి దేవుడు చెప్పమన్నది చెప్పవలసిన వాడుగా ఉండి, దేవుడు ప్రేమామయుడు గనుక తను కూడా మానవుల పట్ల ప్రేమ, దయ, కనికరము గలవాడుగా ఉండవలసినటువంటి యోనా కోపగించుకోవటం అనేది మరి చాలా విచారకరమైనటువంటి విషయం. చూడండి ప్రియులారా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని బైబిల్ చెప్తుంది. యోనా కోపగించడానికి తగినటువంటి కారణం కూడా ఏదీ లేదు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడంటే, ఎవరైనా నిర్నిమిత్తముగా కోపపడితే అతడు విమర్శించబడతాడు అని. కయీను కూడా కోపగించుకున్నప్పుడు, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా అని అక్కడ దేవుడు కయీనును కూడా గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు దేవుని బిడ్డలకు కోపము ఉండనేకూడదు. ఎందుకంటే కోపము అంటే ఇక్కడ 2 రకాలుగా మనం చూస్తున్నాం. ఒకటి పవిత్రమైనటువంటి కోపం ఉంది. ఎందుకంటే మన ప్రభువారు కూడా కోపగించుకుని లేకపోతే కోపగించి చేసిన కార్యాలు దైవ గ్రంథంలో మనం చూస్తాం. ఒకానొక సందర్భంలో ప్రభువారు దేవాలయానికి వెళ్ళినప్పుడు సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరంగా ఉండవలసినటువంటి దేవాలయాన్ని వారు దొంగల గుహగాను, వ్యాపారపు ఇల్లుగాను మార్చేసినప్పుడు దేవుడు ఎంతగానో మరి ఆయన కోపపడి తాళ్లను కొరడాలుగా చేసి పశువులన్నింటినీ కూడా బయటికి తోలివేసి ఈ డబ్బులు మార్చేటువంటి వారి బల్లలన్నీ కూడా పడత్రోసి దేవాలయాన్ని శుద్ధి చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి శిష్యుల పట్ల కూడా ఆయన కోపగించి కోపంతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే కోపపడుడు కానీ పాపము చెయ్యకండి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. అయితే ఇక్కడ యోనా యొక్క కోపానికి ఎటువంటి కారణం లేదు, అంటే సరైనటువంటి కారణం లేదు. అసలు కోపపడడానికి తగిన కారణం అంటూ ఏది లేదు. అసలు ఇతడు కోపపడుతూ ఉన్నాడు అంటే మరి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని కనుక మనం కనబడుతూ ఉంది. ఈయన ఏమంటున్నాడంటే చూడండి, 2వ వచనంలో, యెహోవా,
నేను నా దేశమున ఉండగానే ఇట్లు చేస్తావు, ఇలా జరుగుతుందని నేను అనుకున్నాను కదా. అందువలనని నువ్వు కటాక్షము, జాలియు, బహు శాంతమును, అత్యంత కృపయు గల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతేనే అన్నాడు. ఏం తెలుసుకున్నాడంట? దేవుడు కటాక్షము గలవాడు, జాలి కలిగినటువంటి వాడు, బహుశాంతము కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి దేవుడు, అత్యంత కృప కలిగినటువంటి దేవుడు. మరి మనుషులు పశ్చాత్తాపపడితే ఆయన కూడా పశ్చాత్తాపపడి చేస్తానన్నటువంటి కీడు చేయకుండా మానివేసేటువంటి దేవుడు అని తెలుసుకున్నాడంట. అయితే మరి అలా చేయడం తప్ప? ప్రియులారు గమనించండి, దేవుని యొక్క గుణలక్షణాలు తెలుసుకుని కూడా దేవుడు తన గుణలక్షణాలకు తగినట్టుగా ఆయన ప్రవర్తిస్తే మరి యోనా కోపగించుకోవటం ఎందుకు? ఎందుకంటే ఈ నీనివే పట్టణస్థులు ఇశ్రాయేలు దేశాన్ని కిరాతకంగా ప్రజలను చంపి పాడు చేసినటువంటి వారు. ఈ నీనివే పట్టణస్థుల మీద యోనాకు ద్వేషమున్నది, కోపమున్నది. ఎందుకంటే తన జనాంగాన్ని వీరు నాశనం చేశారు గనుక ఆ కోపముతో నిండిపోయినటువంటి ఈ యొక్క యోనా, మా ప్రజలను ఇంత బాధించినటువంటి వీరికి శిక్ష రావాలి, ఇది యోనా యొక్క ఆలోచన. మనం కూడా ఇటువంటి ఆలోచనతోనే ఉంటున్నాం సుమా. ఇది సరికాదు, ఇది సరికాదు, ఇది సరైనటువంటి ఆలోచన కాదు. నేను అనుకున్నాను అంటున్నాడు. అందుకనే నువ్వు చెప్పిన స్థలానికి వెళ్ళకుండా నేను పారిపోయాను. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మారు మనసు పొందుతారు, వారు చెడు మార్గాలు విడిచిపెడతారు. కాబట్టి నువ్వు పశ్చాత్తాపుడు అవుతావు, వాళ్ళకి చేస్తాననేటువంటి కీడు చేయడం మానేస్తావు. నేను వెళ్ళి చెప్తే అలా జరుగుతుంది. కాబట్టి నేను వెళ్ళకుండా ఉంటే వాళ్ళ మీద కీడు వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మీద కీడు రావాలి. కాబట్టి నేను వాళ్ళకి చెప్పకూడదు. నేను చెప్తే వాళ్ళు మారు మనసు పొందుతారు, నువ్వు చేస్తానన్న కీడు చేయు. చూడండి ఎంత దుర్మార్గపు ఆలోచన అండి ఇది. మన ఆలోచనలు కూడా కొన్నిసార్లు ఇట్లాగే ఉంటాయి. మనం ఈ కాలంలో క్రైస్తవ సంఘం అనేది హింసించబడటం అనేది మనం చూస్తున్నాం. ఎన్నో దాడులు జరుగుతున్నాయి, ఎంతోమంది సేవకుల్ని కొడుతున్నారు, చంపుతున్నారు. మరి కొంతమంది కొట్టడానికి జీతాలు కూడా తీసుకుంటున్నారు, ఆటంకపరచడానికి జీతాలు తీసుకునే వాళ్ళు కనబడుతున్నారు మనకి. ఈ క్రైస్తవ వ్యతిరేక ఉద్యమం భారతదేశంలో చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన యొక్క ఆలోచన ఎట్లున్నది? ప్రియులారా, యోనాకున్నటువంటి ఆలోచన అది సరైనటువంటి ఆలోచన కానే కాదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, తిమోతి పత్రికలో మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 4వ వచనంలో, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని యొక్క ఇచ్చ, దేవుని యొక్క కోరిక ఏమిటండి? మనుషులందరూ రక్షించబడాలి. ఎందుకంటే 6వ వచనంలో చెప్తున్నాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. కొందరి కొరకు కాదు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి తిరిగి లేచింది ఎందరి కొరకంటే అందరి కొరకు. ఎందుకని? ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు, పాపాన్ని బట్టి అందరూ శిక్షలో ఉన్నారు కనుక అందరూ రక్షించబడాలి. ఏ ఒక్క పాపి నశించటం దేవునికి ఇష్టం కానే కాదు. పేతురు 2వ పత్రికలో 3వ అధ్యాయములో మనము ఈ మాట చదువుకుంటూ ఉంటాం. 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఇక్కడ చెప్తున్నాడు ఎవరునూ నశింపకూడదు. ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఇచ్చ ఏంటంటే అందరూ రక్షించబడాలి. అందరి రక్షణ కొరకు ఆయన విమోచన క్రయధనగా తన ప్రాణాన్ని అర్పించాడు. యేసు ప్రభు
అందరి కొరకు వచ్చాడు పిల్లలు, కొందరు కొరకు కాదు. అందరూ రక్షించబడాలి, అందరూ సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం గలవారి ఉండాలి, అందరూ కూడా ఆయన రాజ్యంలో చేరాలి, అందరూ ఆయన ఇచ్చేటువంటి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని పొందాలి. ఇది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఇచ్చ. అటువంటప్పుడు వాళ్ళు శిక్షించబడాలి, వాళ్ళు కీడు అనుభవించాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి అని మరి కొందరిని గురించి ఆలోచన కలిగి మరి కోపగించటం, దేవుడు చెప్పినట్టుగా చేయకుండా పారిపోవటం అనేది అది మంచిది కాదు. అసలు దేవుడు యోనా పారిపోతే మరొక ప్రవక్తని పంపించి అక్కడ సువార్త చెప్పించి వారిని రక్షించగలడు. అయినా మరి యోనానే ఎందుకు తిరిగి మరలా రప్పించి ఆయన చేతనే ఎందుకు సువార్త చెప్పించాడు అని అంటే, యోనా నేర్చుకోవలసినటువంటి పాఠం ఉన్నది కనుక దేవుడు యోనాకు నేర్పవలసినటువంటి పాఠాన్ని నేర్పటం కొరకు దేవుడు ఆ విధంగా యోనాను క్రమశిక్షణ చేశాడు. యోనా ఉన్న ఓడ మీదకి తుఫాను రాజేయటం, దాని ద్వారా ఓడలో ఉన్నవారు చీట్లు వేయటం, యోనాపేట చీటు రావటం, ఎవరిని బట్టి కీడొచ్చిందని తెలుసుకొని ఆయన్ని మరి సముద్రంలో పడవేయటం, సముద్రంలో పడవేయగానే చేప ఒకటి మింగటం, చేప కడుపులో ఉండటం, 3 రాత్రులు 3 పగళ్ళు యోనా అక్కడ ఉండి నేర్చుకున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది చెయ్యాలి. ప్రవక్త అంటే అసలు ప్రవక్త అనేటువంటి మాటకి అర్థం ఏమిటంటే, ప్రభు తన ప్రజలకు ఏదైతే చెప్పదలుచుకున్నాడో దానిని తన ప్రవక్తకు చెబుతాడు. ఆ ప్రవక్త వెళ్ళి దేవుని పక్షంగా ఆ మాటలు ప్రజలకు తెలియచేయాలి. ఇటువంటి వారినే ప్రవక్త అంటాడు. ప్రవక్త అంటే ప్రభు పక్షంగా ప్రజలకు ప్రభు వర్తమానాన్ని అందించేవాడే ప్రవక్త. అటువంటి ప్రవక్తలు ఈ రోజున కరువైపోయారు. అబద్ధపు ప్రవక్తలు బయలుదేరారు. తమ మనసుకు నచ్చినట్టుగా తన మనసుకు తోచినట్టుగా ప్రవచించే ప్రవక్తలు. వీరిని గురించి ప్రభు ముందుగానే చెప్పాడు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు కూడా ఉంటారు, జాగ్రత్త అని పేతురుపత్రికలోనే 2వ అధ్యాయంలో 2వ పేతురుపత్రికలో చెప్పాడు. అయితే ఈయన నిజ ప్రవక్త, కాకపోతే ఈ ప్రవక్త యొక్క ఆలోచన విధానం కూడా తప్పు. ఎంతవరకు కోపగించుకున్నాడంటే ఈయన మరి 3వ వచనంలో ఏమంటున్నాడో చూడండి, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపమని యెహోవాకి మనవి చేశాను. అమ్మో, చేప కడుపులో ఉండగా ఏం మనవి చేశాడు, ఇప్పుడు ఏం మనవి చేస్తూ ఉన్నాడు? ప్రియులారా, మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే, ఆపదలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి ప్రార్థనలు, ఆపద తీరిపోయిన తర్వాత ఒక రకంగా ఉంటాయి మన ప్రార్థనలు. ఆపదలో ఉన్నప్పుడు యోనా యొక్క మనసు వేరుగా ఉంది, ఆపద తప్పి క్షేమం కలిగినప్పుడు మనసు మరి వేరుగా ఉంది. ఎంత విడ్డూరంగా మారిపోయిందో మీరు చూడండి. ఇక్కడేమన్నాడంటే 2వ అధ్యాయం 9వ వచనంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తాను, నేను నీకు మొక్కుకుంటాను, నీకు మొక్కుబలి చెల్లిస్తాను, నీ వల్లనే నాకు రక్షణ కలుగుతుంది నేను ప్రార్థన చేశాడు. విడిపించబడిన తర్వాత మరి తాను మాత్రమే రక్షించబడాలా, మరి మిగతా వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలా? నీ దగ్గరే రక్షణ దొరుకుతుంది, రక్షించని ప్రార్థన చేశాడు, రక్షించబడ్డాడు. తర్వాత మరి రక్షణ లేకుండా నశించబోతున్నటువంటి ప్రజలకు నేను సువార్త చెప్పను, ఎందుకంటే వాళ్ళకు సువార్త చెప్తే వాళ్ళు మారిపోతారు, వాళ్ళు నువ్వు రక్షిస్తావు, అది నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు, వాళ్ళు నాశనం అవడమే నా కోరిక అని యోనా చెప్తున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము మన ఆలోచన ఎట్లున్నాయో, ముఖ్యంగా సేవకుల యొక్క ఆలోచన ఎట్లున్నాయో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని గ్రంథంలో యోనా యొక్క కోపాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోనా సొరచెట్టు విషయంలో కూడా కోపగించాడు. అంటే దేవుడు చేసినటువంటి కార్యాల విషయంలో, అంటే దేవుడు చేసినటువంటి రక్షణ కార్యం విషయంలో దేవుడు నీ మీద కోపగించాడు. అలాగే సొరచెట్టు విషయంలో కూడా ఈయన కోపగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సొరచెట్టు ఎండిపోయినందుకు కోపగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సొరచెట్టు అంత ముందు అతనికి నీడిచ్చింది, ఇప్పుడు ఎండిపోయింది, ఎండ తగిలింది, ఎండబాధ తట్టుకోలేక కోపగిస్తూ ఉన్నాడు. అరే, సుఖం కలిగితే బాగుంటాం, కొంచెం కష్టం వస్తే కోపగిస్తాం. యోబు గారి భార్య, అయ్యా ఇంకా ఎందుకయ్యా యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావు, ఇంకా దేవుడా దేవుడా అంటావు, ఆస్తంతా పోయింది, 10 మంది పిల్లలు చచ్చిపోయారు, నీకేమో జబ్బు వచ్చేసింది, ఎందుకయ్యా నువ్వు యథార్థతను విడిచిపెట్టాయా అంటే, అప్పుడు యోబు అన్నాడు,
మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు. మనము దేవుని చేత మేలు అనిపించడమే మనకు కావాలా? కీడు అనిపించడానికి మనం తగమా? మేలు అనిపించడానికే తగిన వారమా? దేవుని చేత కీడు అనిపించడానికి మనం తగిన వారం కాదా? ప్రియులారా, ఆలోచన చేయండి. ఈనాడు చాలామంది దేవుని ప్రజలు వాళ్ళకి మంచిగా ఉంటే భలే దేవుడండి, గొప్ప దేవుడండి అంటారు. మరి ఏదైనా కొంచెం కష్టం వచ్చేటప్పటికి ఏమి దేవుళ్ళండి అని కోపగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మందిరం మీద కోపగించుకునేవాళ్ళు, సేవకుని మీద కోపగించుకునేవాళ్ళు, దేవుని మీద కోపగించుకునే వాళ్ళు కూడా ఈ దినాల్లో మనం కనపడతా ఉన్నారు. మంచిది కాదు ప్రియులారా, అది నిమిత్తం లేని కోపం. మూడవదిగా మనం చూస్తే దైవ గ్రంథములో లూకాసు వార్త 13వ అధ్యాయములో 14వ వచనం చూద్దాం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి, అబ్బో ఈయనెవరండి? సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడ్డాడంట. ఇదేంటండి? ఏం కోపం? దేనికి కోపమైనా? విశ్రాంతి దినమున దేవుడు స్వస్థపరిచినందుకు. ఈ యొక్క అధ్యాయములో 10వ వచనం చూస్తే 18 సంవత్సరాల నుండి బలహీనపరిచేటువంటి దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ క్రమంగా సమాజ మందిరానికి వస్తూ వెళ్తూ ఉంటే, మరి ఆమెను ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేశారు. ఎంత మాత్రము నిలబడలేకుండా బాగా నేలమట్టుకు వంగిపోయి నడుస్తున్నటువంటి ఆ స్త్రీ, ఆమె వృద్ధురాలు కాదు, యవనస్తురాలే, కానీ ఒక దురాత్మ బట్టి ఆమె నడుమును వంచేసింది. కాబట్టి వంగిపోయిన నడుముతో కూడా ఆమె దైవ సన్నిధికి వస్తూ ఉంటే అది చూచినటువంటి ప్రభువు ఆమె మీద కనికరపడి ఆమెను బాగు చేస్తే, ఈ సమాజ మందిరపు కోపం ఎందుకండి? సమాజ మందిరపు అధికారి కోపం ఎందుకు? ఇదేం కోపం? మీరు ఆలోచన చేయండి. దేవుడు ఒక వ్యక్తిని బాగు చేసినందుకు కోపమా? ఇది కూడా సరైనది కాదు. యేసు ప్రభుని నమ్ముకుని బాగుపడుతూ ఉంటే ప్రజలు కొంతమంది కోపపడుతున్నారు, వెళ్ళేవారి మీద కోపపడుతున్నారు, చెప్పేవారి మీద కోపపడుతున్నారు. ఇది సరైనది కాదు. మార్కు సువార్తలో 3వ అధ్యాయములో 6వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఈ పరిసయ్యుల కోపం ఏంటంటే ఎంతవరకు వచ్చిందంటే ఆయనను చంపటానికి ఆలోచన చేసేంతగా వచ్చేసిందండి యేసుప్రభు మీద కోపం వీళ్ళకి. ఈయన ఇక్కడ ఏం చేశాడు? విశ్రాంతి దినమున ఒక ఊచ చేయగలవాడిని బాగు చేసినందుకు వీరు కోపగించారు. చూడండి, ఈ పరిచయల కోపం. వీళ్ళకి ఆచారం ముఖ్యం కానీ మనుషులు ముఖ్యం కాదు. విశ్రాంతి దినాచారమును మీరిపోతున్నాడని ప్రచారం చేశారు యేసుప్రభు గురించి. ఆయన అన్నాడు, ఇది విశ్రాంతి దినము నిజమే కానీ ఏమన్నాడు 4వ వచనంలో? విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అంటే వారు నోరు మూసుకూర్చున్నారు. యేసు ప్రభు వచ్చింది ఎందుకండి? మేలు చేయడానికి వచ్చాడు. ఆయన మేలు చేస్తూ సంచరించాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన కీడు చేయడానికి రాలేదు. కీడును అనుభవిస్తున్నటువంటి ప్రజలకు మేలు చేయడానికి వచ్చాడు. ప్రాణమును రక్షించడానికి వచ్చాడు. ఆత్మను రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షకుడిగా వచ్చాడు. అది ధర్మం. వీళ్ళు అటువంటి ఆయన మీద కోపపడుతున్నారు అంటే వీరి కోపం కూడా చూడండి, ఎటువంటి పనికిమాలిన కోపం. ఈ రోజున మనం ఆలోచన చేయాలి, మనము ఎవరి మీద ఎందుకు కోపపడుతున్నామో ఈ ధ్యానాన్ని బట్టి మనము చెక్ చేసుకుని ఆలోచన చేసుకుని మనం సరి చేసుకోవాల్సిన సమయం ప్రియుల. ఇది పరిసయ్యుల కోపం. ఇంకా మనం చూసినట్లయితే లూకాసు వార్తలో 9వ అధ్యాయము 52 చదువుదాం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామములో ప్రవేశించిరి. గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. సమరయులు ఆయనను చేర్చుకొనలేదు. ఇది ఈ యాకోబు యోహాను అనేటువంటి ఈ సహోదరులిద్దరికీ కోపాన్ని రప్పించిందండి. ఆయనను ఎందుకు చేర్చుకోలేదో అక్కడ బైబిల్లో తేటగా రాయబడి ఉంది.
ఎందుకంటే ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి నిర్ణయం చేసుకున్నాడు కనుక, ఆయన యెరూషలేముకు వెళ్తాడు కనుక వారు ఆయనను చేర్చుకోలేరు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది జరగదు ప్రియులారా. ఒకవేళ మనల్ని చేర్చుకున్నా చేర్చుకోకపోయినా అది దైవ చిత్తం అంతే. సమరయుల యొక్క లోపం కాదు ఇది, అది దేవుని యొక్క చిత్తం. వారు ఆ సమయంలో చేర్చుకోలేదు. కానీ మరి సమరయులందరూ కూడా సమరయ స్త్రీ చెప్పినటువంటి మాట విని అందరూ యేసుప్రభుని నమ్ముకున్నారు. ఆ సమయంలో వారు ఆయనను చేర్చుకోలేదు. కానీ తర్వాత వారు రక్షించబడినట్టుగా మనము దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే యోహాను, యాకోబు అనేటువంటి ఇద్దరు సహోదరులకు మరి ఆ సమరయుల మీద కోపం వచ్చిందంట. కోపం వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ మీరు చూడండి 54లో, శిష్యులైనటువంటి యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అంటున్నాడు. ఇక్కడ ఫుట్నోట్లో 3 అంకె వేసి కింద ఏమని ఉందంటే, మరి ఏలియా చేసినట్టు, అంటే కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి దహన బలి పశువుని దహించినట్టుగా మేము కూడా ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్ని రప్పించి ఈ సమరయులందరూ కూడా నాశనం అయిపోయేటట్లు, కాలిపోయేటట్లు ప్రార్థన చేయటం నీకు ఇష్టమా? ఎంత విడ్డూరమైన కోపం, ఎంత విడ్డూరమైన ప్రార్థన ఇది. ప్రభు అప్పుడు అన్నాడు, చూడండి, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అక్కడ ఫుట్నోట్లు అంకి వేసి, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనిషి కుమారుడు మనుషుల ఆత్మలను రక్షించడానికి వచ్చాడు కానీ నశింపజేయటానికి రాలేదు రబ్బాయి. మీరు వారు నాశనం అయిపోవాలని అగ్ని కురిసి నాశనం అయిపోవాలని మీరు ప్రార్థన చేస్తారా? అసలు మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారు? మీరు అసలు నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నావా, దురాత్మను కలిగి ఉన్నావా? ప్రభు ఆత్మ ఏం కోరుకుంటున్నాడు? ప్రజలు రక్షించబడాలని ఆయన కోరుకుంటే, అందరినీ రక్షించడానికి ఆయన వస్తే వీళ్ళేమంటున్నారు? వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, వీరు కాలిపోవాలి, వాళ్ళు కాలిపోవాలి, నిన్ను చేర్చుకోలేదు కాబట్టి అని వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రియులారు, ఈనాడు మనోళ్ళు కూడా ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, ఈ కొంతమంది ప్రభుని ఎరగనటువంటి వారు ప్రభుని గురించి ఏదో తప్పుడు వ్యాఖ్యానం చేస్తే వాళ్ళకి వీళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. ఏం అవసరం లేదు, ఇవ్వాల్సిన పని లేదు. అవన్నీ ప్రభువుకి తెలుసు, ప్రభు చూస్తున్నాడు. ప్రభు ఒకటే అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు, తండ్రి వీరేం మాట్లాడుతున్నారు వీరు ఎరుగరు, వీరిని క్షమించు, వీరిని క్షమించు. ఆయన అక్కడ పరలోకంలో ప్రార్థన చేస్తుంటే నువ్వేం చేస్తావు? ఇక్కడ వాళ్ళు నాశనం అయిపోవాలని ప్రార్థన చేస్తావా? మన తిమోతి పత్రికలో చూసాం, మీరు ప్రార్థన చేయండి మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, యాచించండి, ప్రార్థన చేయండి అని చెప్తే ఏమని ప్రార్థన చేయమన్నాడు? అందరూ రక్షించబడాలని ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు కాలిపోవాలి, వీళ్ళు కాలిపోవాలంటే ఈ యోనా గారి కోపంలాగే ఉంది వీళ్ళ కోపం కూడా. యోనా గారికి కోపం ఎందుకంటే నీనెవే పట్టణస్థులు రక్షించబడకూడదు. ఎందుకు రక్షించబడకూడదు? వాళ్ళ జనాంగాన్ని వాళ్ళు కష్టపెట్టారు, అందుకు వాళ్ళు రక్షించబడకూడదు. ఇదే కదా మన ఆలోచన. ఇది సరికాని ఆలోచన ప్రియులారా. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది నిర్నిమిత్తమైనటువంటి కోపం కాదు, నిమిత్తము లేనటువంటి కోపం. నన్ను చంపు అంటున్నాడండి. యోనా గ్రంథములో 4వ అధ్యాయములో 3వ వచనంలో, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. అరే ఎందుకు చచ్చిపోతావు? నువ్వు చచ్చిపోతావా? అంటే వాళ్ళని రక్షిస్తే నువ్వు చచ్చిపోతావా? యెహోవా నన్ను ఇక బ్రతక నీయకుమని యెహోవాకు మనవి చేశాను. ఎందుకు చచ్చిపోవాలి? నువ్వెందుకు చచ్చిపోవాలి? వాళ్ళని రక్షించడానికి యేసుప్రభు లోకానికి వస్తే నువ్వు చచ్చిపోతావా? ఏమిటి పాడు మాటలు, ఏమిటి పాడు ప్రార్థన, ఏమిటి పనికిమాలిన ప్రార్థన? నిజంగా ప్రియులారా, మనం ఇటువంటి పనికిమాలిన ప్రార్థనలే చేస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు. మనకు కలిగిన ధైర్యం ఏమిటి అంటే, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయములో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. 5:14లో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా
ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది. మన మనవి ఆలకించునన్నది ఏంటిది? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆలకిస్తాడు. అంతేగాని ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏది అడిగినా అది ఇవ్వడు. యోనా కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇక్కడ మనవి చేస్తున్నాడు కనుక ఆ మనవి ఆలకించలేదు. కారణం ఏమిటంటే దేవుని చిత్తానుసారంగా అతడు ప్రార్థన చేయలేదు, మనవి చేయలేదు. ఎందుకంటే ఇది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే నీనెవె పట్టణాన్ని రక్షించాలి. అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క నిర్ణయం. అది ఆయన చిత్తంలో ఉన్న వారిని, ఆయన సంకల్పంలో ఉన్న వారిని, నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారిని ఆయన రక్షించుకుంటాడు. ఆ ప్రజలను రక్షించడానికి తన దాసులను పంపుతాడు. నీ చేసిన పని, నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు సర్వలోకానికి వెళ్ళు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. నమ్మితే రక్షించబడతాడు, నమ్మకపోతే శిక్షించబడతాడు. నువ్వు వెళ్ళాలి, చెప్పాలి, అంతే. ఆనాడు యోనాకి ఇచ్చిన ఆజ్ఞ కూడా అదే, ఈనాడు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ కూడా అదే. మనం వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. ఇదే మన పని. ఇంకా వేరే పని మనకి ఏది పెట్టలేదండి. కానీ ఒక పని పెట్టాడు, వారు రక్షించబడాలని మనం ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళు కాలిపోవాలని ప్రార్థన చేయమంటావా అంటున్నారు వీళ్ళు. పేతురు యోహానులు ఇద్దరు కూడా, యోహాను యాకోబులు ఇద్దరు కూడా. ఇది సరైనటువంటి ప్రార్థన కానే కాదు. ఆ విధంగా మనం ప్రార్థన చేయకూడదు ప్రియులరా. మన కోపం ఎట్లున్నదో, మన ఆలోచన ఎట్లున్నదో ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు అందరూ రక్షించబడాలి, అందరూ పరలోక రాజ్యానికి వారసులు కావాలని ఆయన కోరిక, ఆయన యొక్క ఇచ్చ. దానికి తగ్గట్టుగానే మనం సువార్తను ప్రకటించాలి, దానికి తగ్గట్టుగానే మన ప్రార్థనలు ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ యొక్క మాటలు మా హృదయాల్లో భద్రంగా దాచుకుని నువ్వు ఏ విధంగా అయితే మిమ్మల్ని నడుచుకోమంటున్నావు, ఏ విధంగా మేము ప్రవర్తించాలని మీరు కోరుతున్నారు, అదేవిధంగా నడుచుకుంటూ మరి నిర్నిమిత్తంగా కోపపడకుండా, కారణం లేని కోపాలు మాకు లేకుండా చేయండి. పవిత్రమైన కోపం మాత్రమే ఉండాలి. నీ మనసు కలిగి, నీ ప్రేమ కలిగి మేము ప్రయాసపడినట్లుగా నీ కృప మాకు దయచేయమని క్రీస్తు యేసు వారి యొక్క అమూల్యమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.